తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తమిళనాడులో అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఆ పార్టీ ఒంటరి పోరులో 107 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసింది. టీవీకే చీఫ్ విజయ్ తమిళనాట చరిత్ర సృష్టించారు. మరో ఎంజీఆర్గా దళపతి నిలిచారు. పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే ప్రభంజనం సృష్టించారు. 2 ద్రవిడ పార్టీలను మట్టి కరిపించారు. తన తొలి ఎన్నికల్లోనే అధికారం కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అధికార పీఠానికి అడుగు దూరంలో నిలిచారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కలగం టీవీకే ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. అధికార పీఠానికి మరొక అడుగు దూరంలో నిలిచింది. టీవీకే 107 స్థానాలలో విజయం వైపుగా దూసుకెళ్లి ద్రవిడ పార్టీల శకానికి ముగింపు పలికింది. 2 చోట్ల గెలిచిన దళపతి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. డీఎంకే అధికారాన్ని కోల్పోగా ఈ కూటమి 74 స్థానాలకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే కూటమి 53 స్థానాలను దక్కించుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు టీవీకే ఖాతాలో పడ్డాయి. తమిళనాడు ఎన్నికల్లో మొత్తం 4023 మంది అభ్యర్థులు పోటీ చేయగా రికార్డు స్థాయిలో 85.15% ఓటింగ్ నమోదైంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు డీఎంకే వైపు మొగ్గు చూపగా మరికొన్ని అన్నా డీఎంకేకు అనుకూలంగా వచ్చాయి. యాక్సిస్ మై ఇండియా మాత్రం అధికారం చేజిక్కించుకునేది విజయ్ అని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగానే మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపులో డీఎంకే తొలుత ఆధిపత్యాన్ని ప్రదర్శించినా క్రమంగా టీవీకే పుంజుకుంది. 2 ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టి టీవీకే క్రమంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. క్రమంగా టీవీకే అభ్యర్థుల విజయ పర్వం కొనసాగింది. గెలిచిన వారిలో అత్యధిక శాతం మంది 2000, 5000, 10,000 లోపు మెజారిటీకే పరిమితమయ్యారు. తమిళనాడులో అధికార పగ్గాలు చేపట్టేందుకు 118 స్థానాలు అవసరం. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. 107 స్థానాల్లో గెలుపొందిన టీవీకే మ్యాజిక్ ఫిగర్ కు మరో 11 సీట్ల దూరంలో ఉంది. దీంతో తమిళనాడులో హంగ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే పార్టీ అధినేత విజయ్ అడుగులు వేస్తున్నారు. టీవీకే వైపు లోకల్ కాంగ్రెస్ లీడర్లు చూస్తున్నారు. పోటీ చేసిన 2 స్థానాల్లో విజయం సాధించిన విజయ్ నివాసం దగ్గర అభిమానులు, పార్టీ శ్రేణుల కోలాహలం మిన్నంటింది. కాగా తమిళనాడులో ఇప్పటి వరకు ద్రవిడ పార్టీలు సంపూర్ణ మెజారిటీతో సంకీర్ణానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చాయి. తాజాగా టీవీకే సునామీ సృష్టించిన అధికారానికి స్వల్ప దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేనా అనే చర్చ సాగుతోంది.